ఎవరు చేసిన పాపం రా ఇది? నీకు శాపంగా చుట్టుకుంది. ఎవరి కళ్ళలో నిప్పులు పోసుకున్నారు? ఆ భగవంతుడు నాకు నాకు మరోసారి అన్యాయం చేశాడ్రా. కృష్ణ గారికి ఏం కాదు, ఊరుకోండమ్మా. ఎందుకయ్యా నా బిడ్డ ఇంత దారుణమైన స్థితిలో ఉంటే ఒక్క మాట నాకెందుకు చెప్పలేదు? కృష్ణ గారి పరిస్థితి మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని. మీ కళ్ళ ముందు నుంచి కృష్ణ గారు ఏ విధంగా అయితే బయటికి వెళ్లారో అలాగే మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. అందుకే ఈ విషయాన్ని మీ ముందు దాచిపెట్టాను. కనిపించని ఆ దేవుడు, కళ్ళ ముందున్న మీరు అందరూ నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. బిడ్డ చనిపోయాడని తెలుసు కూడా బ్రతికే ఉన్నాడని, రేపో మాపో వస్తాడని నన్ను మభ్య పెడుతూ ఆయన మోసం చేస్తూనే ఉన్నారు. వేరే దారిలోకే ఇలా చేయాల్సి వచ్చింది. కృష్ణ గారు బతికే ఉన్నారన్న సంగతి మీకే కాదు, డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. ఆయన కోరిక మీదటే ఇలా చేయాల్సి వచ్చింది, అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఏ దిక్కు నుండి అమ్మా అనే పిలుపు వినిపించినా నా బిడ్డే పిలుస్తున్నాడని పరుగులు తీశాను. కన్నబిడ్డ మీద మీరు పెంచుకున్న ప్రేమ లేక మీ అదృష్టం తెలియదు గాని మృత్యుతో పోరాడి పోరాడి గెలిచాడు. విధి ముందు ఓడిపోయి ఆప్యాయంగా మిమ్మల్ని హత్తుకోలేని స్థితిలో పడి ఉన్నాడు. ఎందుకు ఆ మృత్యువు నా బిడ్డని బలి తీసుకోవాలనుకుంది? ఎవరు నా బిడ్డని ఇలా జీవోత్సవంలా చేసింది? చెప్పాను కదమ్మా, ఆ భగవంతుడే ఈ మంచి మనిషి మీద కన్నెర్ర చేశాడని. డ్యూటీలో ఉన్న కృష్ణ గారికి అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. ఆయన జీప్ లోయలో పడిపోయింది. జరిగింది యాక్సిడెంటా లేక ఎవరైనా కృష్ణ గారి మీద కక్ష కట్టి కావాలని ఇదంతా చేశారో తెలుసుకోవాలంటే కృష్ణ గారు బతుకున్నట్టు మీకే కాదు, ఈ ప్రపంచానికే తెలియకూడదు అనుకున్నా. కృష్ణ గారు మామూలు మనిషి అయ్యేంతవరకు మీకు అందుబాటులో ఉండాలని, మీకు ఏ లోటు రాకూడదని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నా బిడ్డ బ్రతికే ఉన్నాడని ఆయనకి తెలియాలి, ఆయన మనసు కుదుట పడాలి, లేదంటే ఆయన బ్రతకరు. అందుకే నా బిడ్డ నేను తీసుకెళ్తాను. ఇప్పుడు మీరు ఆయన్ని తీసుకెళ్తే చాలా మందికి సమాధానం చెప్పుకోవాలి, చాలా సమస్యలు వస్తాయి, వాటిని మీరు తట్టుకోలేరు. మిమ్మల్ని ఎంతగా బాధ పెడుతూ కృష్ణ గారిని ఇక్కడ ఉంచలేను. సరే, మీ ఇష్టం, అలాగే తీసుకెళ్ళండి. శ్రావణి, యాండి ఎక్కడికి వెళ్ళావు శ్రావణి? అది నాతో ఒక్క మాటనే చెప్పకుండా ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? మీకోసం ఎంత వెతికానో తెలుసా? యాండి అది కాదండి. ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఎందుకు వెళ్ళారో తెలీదు. చెప్పా పెట్టకుండా ఇలా నా కళ్ళు కప్పి వెళ్ళిపోతే నేను ఏమైపోతానో ఆలోచించావా? మేం మీకు చెప్పకుండా వెళ్ళింది మన కృష్ణని చూడ్డానికి. ఎందుకు శ్రావణి, నేను ఆడిన ఒకే ఒక అబద్ధానికి నన్ను అనుక్షణం ఈ రకంగా చిత్రహింసలు పెడుతున్నావు? ఏమండి, ఎవరికోసం ఎవరికోసం నేను ఈ అబద్ధం ఆడాను? ఎవరికోసం నేను ఈ నరకం అనుభవిస్తున్నాను? నీకోసం. బాబు లేడని తెలిస్తే ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావునన్న భయంతో నిజం దాచిపెట్టాను. బాబిక లేడని తెలిసిన మరుక్షణం నుంచి నేను జీవోత్సవంలో బతుకుతున్నానని తెలుసా నీకు? నా బాబు లేడు, వాడి లోకంలోనే లేడు, ఇక వాడెన్నిటికీ రాడు. మనల్ని అందరినీ అన్యాయం చేసి వాడు వెళ్ళిపోయాడు. ఈ నిజం ఇన్నాళ్ళు నీకు చెప్పలేక, నాలో దాచుకోలేక, పగబట్టిన వాళ్ళకి భయపడలేక కుమిలి కుమిలి ఏడ్చాను శ్రావణి. ఇదంతా ఎవరి కోసం చేశారు? ఈ ఊపిరి ఆగిపోకూడదని, అబద్ధం నా ఆయుష్ కాపాడుతుందని. మీరనుకున్నట్టు బాబు మనకు అన్యాయం చేయలేదు, మనని వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు. మన బాబు బ్రతికే ఉన్నాడండి.